హాయ్ అండి. నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే ఫింగర్ చిప్స్ అయితే చేస్తున్నాను నేను. దానికోసం ఇక్కడ చెక్కు తీసి ఆలుగడ్డలు మంచిగా కడిగి వాటర్లో అయితే వేసుకున్నాను. తర్వాత ఇలా పొడవుగా పట్టుకొని 3 భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి ఆలుగడ్డని. తర్వాత మళ్ళీ పొడవుగా అలానే కట్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే స్పెషల్గా మా అక్క కోసం అయితే చేస్తున్నాను నేను. తర్వాత మరీ సన్నగా కట్ చేయొద్దు. ఏమంటారు, ఆయిల్ పీల్చుకొని మొత్తం ఇట్లా స్టిప్పుగా ఉండవు, మెత్తగా అయిపోతాయి ఆయంత. అందుకే కొంచెం దొడ్డుగానే కోసుకోవాలి. కొంచెం ఆలుగడ్డలు పెద్ద సైజు ఉంటే బాగుంటుంది, కాకపోతే నా దగ్గర చిన్నవి ఉన్నాయి. మళ్ళీ దాంట్లోనే వేసేయాలి, వాటర్లో వేసేస్తే అయిపోతుంది. లేదంటే బ్లాక్ అయిపోతాయి కదా ఆలుగడ్డ. కొంచెం షేప్లో కావాలి మంచిగా అనుకుంటే అటు ఇటు కట్ చేసేయండి. పైనకి కిందకి రౌండ్ ఉంటుంది కదా, అది కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. షేప్ మంచిగా స్క్వేర్ షేప్లో వస్తుంది. మీ ఇష్టం, ఎలా తిన్నా కడుపులోకే పోతుంది అనుకుంటే కట్ చేసుకోండి, పర్వాలేదు, బాగుంటుంది. తర్వాత మళ్ళొకసారి ఆ నీళ్ళు వంపేసి మళ్ళొకసారి మళ్ళీ మంచినీళ్ళు పోసి మళ్ళీ కడిగేయాలి. ఎందుకంటే దాంట్లో వైట్గా వస్తుంది కదా, అది పోతేనే మంచిగా ఉంటుంది. లేదంటే అతుకపోయినట్టు అవుతాయి ఉడకబెట్టినప్పుడు. కొంచెం మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత అవి మునిగే వరకు వాటర్ తీసుకోవాలి. మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ టైం ఎక్కువ పట్టుకుంటుంది అవి ఉడకడానికి, అది చేయడానికి. అవి మునిగే వరకు తీసుకుంటే చాలు. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఉడికినప్పుడు లోపలికే అది ఫ్లేవర్ వస్తుంది కదా, అందు గురించి. తర్వాత ఉడకడానికి పెట్టుకున్నాను నేను స్టవ్ మీద. మరీ గడ్డ పట్టుకొని తిప్పేయద్దు, ఇరిగిపోతాయి ఆయంత మళ్ళీ. ఇప్పుడైతే కొంచెం ఒకసారి అయితే ఒత్తి చూస్తున్నాను నేను. అప్పుడైతే ఉడకలేదు, ఇంకా కొద్దిసేపు అయితే ఉడుకుతుంది. తర్వాత ఇప్పుడు ఇలా ఒత్తి చూస్తే చాకు అయితే ఇట్లా లోపలికి వెళ్తుంది, అప్పుడు తీసేయాలి. మరీ పూర్తిగా మెత్తగా ఉడకబెడితే కూడా మనం తీసే లోపల ఇరిగిపోతుంది. మీడియంలో ఉండాలి. తర్వాత ఒక నీట్గా ఉతికిన కాటన్ బట్ట అయితే తీసుకొని దాని మీద అయితే వేసుకోవాలి వాటిని. తర్వాత అన్నీ విడివిడిగా ఒక్కొక్కటి ఒకదానికొకటి అనుకోకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి. కొద్దిసేపట్లో ఒక 10 నిమిషాల్లో ఆరిపోతుంది. మధ్యలో నాకు పచ్చిగా అయింది, అందుకే నేను అక్కడిక్కడ సైడ్లోకి వేసేసిన నేను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగినప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ ఆయిల్ బిల్డ్ చేసుకుంటుంది. కొన్ని వేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే కూడా మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చుకొని మెత్తగా అయిపోతాయి. కొన్ని వేసుకొని చేసుకోవాలి. ఎక్కువ తిప్పొద్దు వాటికి, మెల్లగా అటు ఇటు వేస్తే చాలు, అవి మంచిగానే కాలుతాయి. కొద్దిసేపు అయిన తర్వాత గట్టిగా అవుతాయి కదా, అప్పుడు పర్వాలేదు, తిప్పితే కిందకి మీదకి చేయొచ్చు. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసుకుంటే చాలు, అంతే, రెడీ అయిపోతాయి. సాస్తో తింటే అయిపోతుంది.